శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే గురుదీక్ష అంటే జీవుడు బ్రహ్మమందు ఐక్యమయ్యేటువంటి రూపంలో ఉండేటువంటి జ్ఞానదీక్షను ఇవ్వడమే అవుతుంది. అది ఎటువంటి క్రియతో కూడుకుని ఉంటుంది అంటే ఎటువంటి క్రియ ఉండదు, క్రియారహితమైనది. గురు పరబ్రహ్మ సాయుధ్యాన్నే ఇస్తూ ఉంటుంది, గురువుతో ఐక్యాన్ని చేస్తుంది. ఇటువంటి గురుదీక్ష గనక లేకపోతే గురుత్వము అనేటువంటి ఆచారాన్ని సంరక్షించేటువంటి వాడు ఎప్పటికీ కూడా కాజాలడు. ఇది సర్వదీక్షల కంటే కూడా శ్రేష్టమైనటువంటి జ్ఞాన దీక్ష. దక్షతతో సాధించుకున్నప్పుడు జ్ఞానం పరిడి వెళ్ళి ఆ యొక్క ప్రయోజనకరమైన పరమపదాన్ని పొందడానికి ఉపయుక్తమే అవుతూ ఉంటుంది. ఇటువంటి వాడే యథార్థమైనటువంటి పరమ గురువు. శిష్యులకు జ్ఞానదీక్షను ఇచ్చి రక్షించడానికి సమర్థుడే అవుతూ ఉన్నాడు. ఇదే కదా నిజంగా యథార్థమైనటువంటి గురువు చేత ఇవ్వబడేటువంటి జ్ఞానదీక్ష అవుతుంది అని తెలియజేస్తూ ఇంకా ఈ దీక్షా నిరూపణము అనేటువంటిది ముగించిన తర్వాత గురువు యొక్క పాదాలను ఆశ్రయించేటువంటి దాని గురించి మహిమ, ఆ గురువు పాదాలను ఆశ్రయించిన దాని యొక్క ప్రభావము ఏమిటి అనే దానిని గురించి విచారించి చూస్తే, పురుషుడై జన్మించినందుకు అంటే ఇక్కడ పురుషుడు అని చెప్పినప్పుడు అసలు ఎప్పుడైతే పరమపదమానికి కోసం మరి తీవ్రతరంతో ప్రయత్నం చేస్తూ సఫలీకృతుడు అవ్వడానికి చేసేటువంటి కొనసాగించేటువంటి ప్రయత్నం, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా విరమించనటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు మాత్రమే పురుషుడు. ఇక్కడ ప్రయత్నశీలుడే పురుషుడు అని చెప్పబడుతూ ఉంటుంది. పురుషుడై జన్మించినందుకు అంటే అసలు పురుషుడు అనేటువంటి వాడు పుట్టినందుకు, పురుషుడు అంటే అది ఒక లింగత్వానికి ఇది సంబంధించినటువంటి విషయం కాదు. ఒక స్త్రీ అనో, ఒక నపుంసకత్వమనో, ఒక పుంసత్వమనో, ఒక మగ ఆడ నపుంసకత్వం అనేటువంటిది కానే కాదు. ఇక్కడ పురుషుడు జన్మించినందుకు శక్తుడైనప్పటికీ అశక్తుడైనప్పటికీ కూడా, శక్తి లేకపోయినప్పటికీ కూడా సకల సుఖాలను ఇచ్చేటువంటిది అంటే మహాదుఃఖమయమైనటువంటి గొప్ప గొప్ప కష్టాలను కలిగించేటువంటి ఆ దుఃఖాలతో నిండిపోయినటువంటి సంసారంలో మిక్కిలి సుఖాన్ని కలగజేస్తూ ఇంకా కూడా మరి శరీరం వచ్చింది కాబట్టి ఆ శరీరం అనేటువంటిది పోషింపబడాలి. దేని నిమిత్తం? తనలో తాను తరించుకునే నిమిత్తం. ఆ విధంగా పోషింపబడటానికి ఆ శరీరానికి అవసరమైనటువంటి వలసినటువంటి పదార్థం సానుకూలంగా మరి అది అందుతూ, అంతేకాదు ముక్తిని ఇచ్చేటువంటి శ్రీ గురు చరణార విందాలను సమాశ్రయించవలను. ఎలాగంటే భుక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది. భుక్తి శరీరాన్ని నిలుపుకోవడం కోసం. ఆ శరీరం ఎందుకు నిలపాలి? మరొక శరీరం రాకుండా ఉండేదానికి ప్రయత్నం కొనసాగించే శక్తిని సముపార్జించుకోవడానికి. ఆ శక్తి ఏ రూపంలో ఉంటుంది? ముక్తి రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని సముపార్జించుకునే లాగా శ్రీ గురు చరణార విందాలను, శ్రీ గురు పాదాలను ఆశ్రయించాలి. అంతేకాదు భక్తితో వినమ్రుడై, అంటే ఎటువంటి భక్తి అంటే అనన్య భక్త, ఏకాంత భక్త, మరి నిష్కామ భక్త, కామభక్త అనేటువంటి భక్తిలో రకాలు అనేటువంటిది. అంటే అనన్య భక్తి వేరొక విషయంపై ధ్యాస లేకుండా కేవలము తను శరీరాన్ని గడుపుకుంటూ మరొక శరీరం రాకుండా ఉండేటువంటి, అంటే చావు పుట్టుకుల సమస్యకు శాశ్వత నివారకాన్ని కలిగించేటువంటి శ్రీ గురు పరమాత్మ యొక్క మరి పాదార విందాలకు శరణాగతుడై భక్తితో వినమ్రుడై శరణాగతుడే అవ్వాలి.
ఇంక మరి వేరొక మార్గం ఉన్నదా తనను తాను తరింపజేసుకోవడానికి అంటే లేనే లేదు. అదే గనక సాభిమాని అయినట్లయితే, సాభిమాని అంటే ఏంటి? శరీరముపై అభిమానం ఉంచుకున్నటువంటి వాడు. దేహంపై ఎవరికైతే అభిమానం ఉంటుందో దృశ్యమాన సంబంధమైనటువంటి వస్తుతతి మీద కూడా అటువంటి ఆశాపాశాలకు లోబడి మోహరతుడై ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పటికీ కూడా సంసార సముద్రాన్ని దాటలేడు అనేటువంటి దానికి నిరూపణ కూడా తెలియజేస్తూ, ఎలాగంటే కన్నధారం గురుం ప్రాప్య తద్వాక్యం ప్లవదృఢం అభ్యాసవాసన శక్త్యా తరంతి భవసాగరం. శ్రీ గురుదేవుడే నావను నడిపేటువంటి వాడు. ఏ నావ అంటే జీవనాన్ని తరింపజేయగలిగినటువంటి నావ. జీవుడు ఏవి నావనెక్కితే తన యొక్క సంసార సముద్రము అనేది తరించగలుగుతాడు అంటే జ్ఞానాయికమైనటువంటి నావ, గురుదీక్ష అనబడేటువంటి నావ. ఆ నావను నడిపేటువంటి వాడెవడు? సాక్షాత్తు పరమపదముని తన యొక్క స్థితి కలిగి ఉన్నటువంటి ఏ మహనీయుడైతే ఉన్నాడో ఆ శ్రీ గురుదేవుడే ఆ యొక్క నావను నడిపేటువంటి నావికుడు. ఎలాగా? ఇప్పుడు మనకి శ్రీకృష్ణార్జునుని యొక్క విషయంలో భారత కురుక్షేత్రంలో అర్జునుని యొక్క రథంపై అధిరోహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడిపేవాడు. ఆయన ఎప్పుడైతే రథాన్ని నడిపాడో అర్జునునికి అపజయం అనేటువంటిదే లేదు. అంటే తాను ఉద్ధరించవలసినటువంటి సామ్రాజ్యాన్ని ఉద్ధరించాడు. అంతేకాదు జయాన్ని సముపార్జించుకున్నాడు. ఏ శత్రువర్గం అయితే ఉన్నదో అందరినీ సమూలంగా కూడా నశింపజేశాడు. దానికి కారణం ఆయన యొక్క మరి విలువిద్య పాండిత్యమా అంటే అది ఒకంత మాత్రమే. కానీ మహా గొప్పగా ఉన్నటువంటిదే శ్రీ గురుదేవుడే అయినా జగద్గురుదేవుడైన సాక్షాత్తు పరమాత్మ తన యొక్క రథాన్ని అధిరోహించి ఆయన యొక్క జీవన నౌకను తన చేతబట్టాడు సారథిలా. అందుకే అర్జునుడు విజయాన్ని గాంచాడు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే సంసారాన్ని తరించాలి, సంసార తీరాన్ని దాటివేయాలి, మోక్షతత్వాన్ని పొందాలి అనుకున్నటువంటి వాడు శ్రీ గురుదేవుని యొక్క జ్ఞానదీక్షను స్వీకరించాలి. జ్ఞానదీక్ష ఇచ్చినటువంటి శ్రీ గురుదేవుడే ఆ సంసార సముద్రాన్ని దాటవేయగలిగినటువంటి నౌకకు నావికుడు ఆయనే అయ్యున్నాడు. అంటే ఆ నావను నడిపేటువంటి వాడు. మరి ఆ ఓడ ఎలా ఉన్నది? శ్రీ గురుదేవుని చేత బోధించబడినటువంటి ఏ జ్ఞానోపదేశం అయితే ఉన్నదో అదే ఓడలాగా ఉన్నది. అప్పుడు ఆ సత్శిష్యుడు తనను తాను ఉద్ధరించుకోవాలి అని భావించినటువంటి వాడు తన యొక్క సంసార తరణాన్ని తాను దాటివేయాలి, తరించిపోవాలి అన్నటువంటి వాడు శ్రీ గురుమూర్తి యొక్క దీక్షను తీసుకొని శరణాగతుడే శ్రీ గురుదేవుని యొక్క జ్ఞానవాక్యాన్ని గనక మరి అభ్యాసం చేసినట్లయితే సులభంగా భవతరణాన్ని పొందుతూ ఉన్నాడు. భవతరణము అంటే భవము అంటే పుట్టుక, పుట్టాడు అంటే చచ్చిపోతాడు. కాబట్టి ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటిది ఏంటి? ఆ సంసారము. ఆ సంసారాన్ని శాశ్వతంగా కూడా నివారించుకోగలుగుతున్నాడు శ్రీ గురుదేవుని వాక్యాన్ని అభ్యాసం చేసి శ్రీ గురుపాదాలను ఆశ్రయించినటువంటి వాడు. ఈ ప్రకారంగా గురువును ఆశ్రయించిన వాని యొక్క జన్మము జ్ఞానప్రాప్తిని పొందినందుచేతనే సార్థకమవుతూ ఉన్నది. అటువంటి పురుషుడు అంటే ఇక్కడ మనం అనేక సార్లు ప్రయత్నశీలుడే పురుషుడు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆ పురుషుడు అంటే అసలు జగతిలో, అందుకే దీనికి చిన్న సాదృశ్యం ఏంటి అంటే జగతిలో మానవ జన్మ దొరుకుటరుదు, దొరికిన పురుషుడై పుట్టుటరుదు, పురుషుడై పుట్టిన పొలతి మంచిది రాదు, వచ్చినా భాగ్యంబులొచ్చుటరుదు, భాగ్యశాలికి పుత్ర బలము చేకూరదు, చేకూరిన వితరణ చేరుటరుదు, వితరణ యుండిన వెలయు శాంతము సున్న, శాంతంబు యుండిన సత్యమరుదు, అట్టి సత్యము శాంతముల మరియు ఉన్నా
అంటే అటువంటి సత్యము శాంతములు అమరియున్న పురుషుడైనను స్త్రీ అయినను పొడమియందు హరిని కొల్వరు. హరిని కొల్చిన పెక్కు దినములు ఉండరే నిక్కువముగా. మనకి ఇది ఏమని తెలియజేస్తుంది అంటే ప్రయత్నశీలత్వం అనేటువంటిది ఎటువంటి విషయాన్నైనా సునాయాసంగా సాధిస్తుంది. ఈ సాధించడానికి అనేక రకాలైనటువంటి జగత్తులో నుండి ఉత్పన్నమయ్యేటువంటి ఆటంకాలు. ఈ ఆటంకాలకు మూల కారణం వీని యొక్క కోరికలతో కూడినటువంటి వాసనామయమైనటువంటి జగత్తులో ఊనుకొని ఉండడానికి వీడు వేసుకునేటువంటి సోపానాలు. వాటిని దాటాలి అంటే జగతిలో. ఇక్కడ జగత్తు అంటే ఏంటి? జాయతే లీయతే ఇది జగత్తు. శరీరాలు అంటే ఉపాధులను తీసుకొని రావడం, కొనసాగడం, మళ్ళీ నశించిపోవడం అనేటువంటి ఈ యొక్క ఉపాధుల సమూహాలే జగత్తు. అంటే పుట్టి చచ్చేటువంటిది. ఈ విధంగా అంటే జగతిలో మానవ జన్మ దొరకుటరు. అంటే అసలు జగత్తులో మనం అదే కదా అనేక సార్లు ఏమని చెప్పుకున్నాం, జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ అనేటువంటిది రావడం చాలా అరుదు. అందుకే జగతిలో మానవ జన్మ దొరుకుటరుదు. ఎంతో అనేక రకాలైనటువంటి పుణ్య విశేష పాకాల వల్ల అది మనకి మానవ శరీరం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. మానవ శరీరానికే ఎందుకు అంత విశేషత అంటే ఆ శరీరాన్ని సముపార్జించుకున్న తర్వాతనే జ్ఞానోపదేశం పొందగలడు. ఆ జ్ఞానం యొక్క ఆసరా చేత తన స్వస్థానమైన పరమపద స్థితిని పొందగలుగుతాడు. అది శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణారవిందాలను నమ్ముకొని వారి యొక్క జ్ఞానోపదేశాన్ని పొంది దాని ప్రకారం ఎవడైతే అభ్యాసం చేస్తూ ఉంటాడో బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మమునే పొందుతాడు అని చెప్పడం. దానికి మూలమేంటి అంటే మానవ శరీరం. అందుకే జగతిలో అనేక కర్మలకు మరి కాయిక క్రియలకు, వాసనలకు, కోరికలకు లోబడినటువంటి ఈ యొక్క జీవి మళ్ళీ కూడా మానవ శరీరం ధరించింది అంటే దానికి అత్యున్నతమైనటువంటి పుణ్యం చేసుకుని ఉన్నది. ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మానవ శరీరం ధరించింది. ఆ ధరించినప్పుడు రాక వచ్చినటువంటి అపురూపమైన విలువ కట్టలేని అమూల్యమైనటువంటి మానవ శరీరం అనబడేటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక గోల్డెన్ ఛాన్స్. మనం మళ్ళీ కూడా దాన్ని మిస్ చేసుకోవచ్చా? ఎందుకు? మరొక శరీరం అటువంటిది వస్తుందో రాదు. ఈ శరీరంతో జ్ఞానము అనేది ఇనుమడిస్తుంది. అసలు జ్ఞానం ఉన్నది, తనను తాను తరింపజేసుకోవాలి అనేటువంటి జ్ఞానం కేవలం ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ ఫల పురుషార్థాలు మానవ శరీరానికి మాత్రమే వర్తించబడనివి. అదే ఇతర శరీరాలతో అయితే ధర్మాన్ని అనుసరించి దాని యొక్క జీవన విధానానికి సంపాదించుకోదు, దాని ప్రకారం కోరికలను తీర్చుకోదు, దాని ప్రకారం అది మోక్షాన్ని చెందాలి అనేటువంటి ఆలోచన స్థితి అనేటువంటిది తిర్యక్ జంతువులకు, పశువులకు వీటికి ఉంటుందా? లేదు. కారణం ఏంటి? జ్ఞానం లేని శరీరాలు అవన్నీ శరీరాలు వచ్చినవా? శరీరాలను పోషించుకోవడమే వాటి యొక్క కాయిక క్రియ. అది అయిపోయిందా శరీరం పతనం అవుతుంది. మళ్ళీ కూడా దాని యొక్క ఆ జీవి యొక్క ప్రారంధానుసారం శరీరాన్ని పొంది ఈ విధంగా అనేక శరీరాల యొక్క రాకపోకలతో ఈ జగత్తులోకి వస్తూ పోతూ ఉండేటువంటిదే పశుప్రాయమైనటువంటి జీవితం. ఇక్కడ జగతిలో మానవ జన్మ దొరుకుటరుదు అన్నప్పుడు ఈ జగతిలో ఈ వచ్చిపోయేటువంటి స్థితిలో మానవ శరీరము అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించేటువంటి దేహము. కాబట్టి అజ్ఞానము లేకుండా వర్తించడం అంటే జ్ఞానమయంగా ఉండడం, తన యొక్క శరీరాల యొక్క రాకపోకలను శాశ్వతంగా నివారించుకోగలిగినటువంటి జ్ఞానస్థితి మానవ శరీరానికి మాత్రమే ఉన్నటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ఉత్తమ అవకాశం. అది ఎంత దుర్లభమైనది అంటే అయితే ఇప్పుడు జన్మించినటువంటి మానవులు అందరూ పుణ్యశీలురే, కాకపోతే మానవ దేహం అనేటువంటిది రాదు.
అయితే వచ్చినటువంటి దానిని ఇతరత్ర ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలకు వాడుకొని సమయాన్ని కాలాన్ని వృధా చేస్తూ మరి శరీర పతనమయ్యాక మరి ఏది ఉపాధిని పొందుతారో అది వారి వారి యొక్క జీవన విధానంలో వారు ఆచరించినటువంటి కోరుకున్నటువంటి కోరికల యొక్క వాసనల ప్రకారం శరీరాన్ని వదిలి ఆ ఉపాధిని పొందుతారు. అది మానవ ఉపాధి కావచ్చు, లేదా స్థావర జంగమ రూపంలో చరాచర వస్తు తతిలో ఏ ఉపాధి అయినా అయి ఉండవచ్చు. అందుకే జగతిలో మానవ జన్మ దొరుకుటరుదు. అంటే ఇప్పుడు మానవ జన్మ అనేటువంటిది చాలా ఎంత రేర్ అంటే అది చాలా అపురూపం. అందుకే అది దొరకడం అనేటువంటిది పుణ్యవంతమైనటువంటి భాగ్యశాలులకు మాత్రమే మానవ శరీరం అనేది దొరుకుతుంది. దొరికినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన మార్గంలో వినియోగించుకోవడం కోసమే మళ్ళీ మీకు తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మళ్ళీ దానిని జాగృతం చేసి ఏ విధంగా ప్రతి ఒక్కరి యందు కూడా పుణ్య పాప చింతనలతో కూడుకున్నటువంటి జ్ఞానం అనేటువంటిది సప్రెస్ చేయబడి ఉంది అంతర్గతంగా. ఆ నిద్రాణమై ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళీ కూడా జాగృతి కొల్పడం, అది కేవలం మహనీయుల యొక్క బోధల ద్వారా తనను తాను విమర్శించుకోవడం వల్ల, తనను తాను పరిశీలించడం వల్ల, కదిలేటువంటి వాటికి కదలని శరీరాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించడం వల్ల తనలో ఉన్నటువంటి అఖండమైన ఆ శక్తిని తను సాక్షాత్కరించుకుంపజేసుకునేటువంటి జ్ఞానాన్ని వానికి పొటమరింపజేయడం కోసమే చేసేటువంటి జ్ఞాన ప్రబోధాలు చేసేటువంటి మహనీయులకి శతకోటి వందనాలను ఆచరిస్తూ ఆ విధంగా అంటే జగతిలో మానవ జన్మ దొరుకుటరుదు, దొరికిన పురుషుడై పుట్టుటరుదు. ఇక్కడ పురుషుడు అని మళ్ళీ ఎందుకు చెప్పారు అంటే ఆడది మగది అనేటువంటి ఉద్దేశ్యం కానే కాదు. ఆ అభిప్రాయం అనేటువంటిది ఒక సంకుచితమైనది. పురుషుడు అంటే ప్రయత్నశీలుడు. దేనికోసం ప్రయత్నం? శరీరం వచ్చింది, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ ఏది చైతన్యమూర్తిని తనను తాను తన యందు అఖండ రూపమై సర్వము కూడా పరబ్రహ్మస్థితి యందే ఆరూఢమై దృఢపడి ఆరూఢుడై ఉన్నప్పుడు తన యందు కూడా అటువంటి పరమాత్మ స్థితి ఉన్నది కదా. ఆ స్థితి తానే అని గమనించగలిగినటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు మాత్రమే పురుషుడు. అందుకే మొట్టమొదట చెప్పడం ఏంటి అంటే మానవ జన్మకి ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మాన్ని అనుసరించుకొని ధన సంపాదన చేసి ఆ సంపాదనతోటే కోరికలను తీర్చుకొని ఆ తర్వాత అంటే మొట్టమొదట ధర్మము, చిట్ట చివర మోక్షము అనేవి ఉన్నవి. ఈ ధర్మము అనేటువంటిది ఏ విధంగా అంటే మానవ ధర్మం ఏంటి? అజ్ఞానం లేకుండా వర్తించడం. ఆ విధంగా అంటే జ్ఞాన మార్గంలోనే అభ్యాసం చేయడం. ఆ అభ్యాసం చేసేటువంటి ప్రయత్నశీలుడు ఎవడైతే ఉంటాడో వాడు పురుషుడు. అందుకని పురుషుడై పుట్టుట అరుదు. ఒకవేళ జగతిలో మానవ జన్మ దొరకటం అనేటువంటిది దుర్లభమే అయినప్పటికీ అప్పుడు ఆ దొరికినా కూడా పురుషుడై పుట్టడం అనేటువంటిది ఇంకా అరుదు, చాలా కష్టం. పురుషుడై పుట్టిన పొలతి మంచిది రాదు. ఒకవేళ వాడు పురుషుడై పుట్టాడు, ప్రయత్నశీలుడే అయ్యున్నాడు, కానీ వానికి ప్రతి దానిలో ఆటంకాలు కలగజేసేటువంటి భార్య వస్తుంది. ఆమెకి అతనికి మంచి సాన్నిహిత్యం, మంచి సహచరి అనేటువంటిది రాదు. ఎందుకు అంటే ప్రయత్నశీలునికి ఎప్పుడూ కూడా ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. దానిని తట్టుకోగలగటమే కదా ప్రయత్నం కొనసాగించడం అనేది. ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి మార్గాయాసం లేకుండా వాడు లక్ష్యాన్ని చేరగలుగుతాడా? చేరలేడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కడు కూడా లక్ష్యం మీద దృష్టి పెట్టుకోవడం కంటే లక్ష్యాన్ని చేరేటువంటి మార్గాల్లో ఉండేటువంటి ఆటంకాలను ఎదుర్కోవడంలో వాడు సఫలీకృతుడు అవగలిగితే లక్ష్యాన్ని చేరుకుంటాడు. అంతేగాని మార్గాన్ని చూసుకోకుండా ఇప్పుడు ఒక రోడ్లో ఎవరన్నా వెళ్తూ ఉన్నారు, ఆ మార్గాన్ని చూసుకోలేదు. ఎందుకు? వాడు వేరే చోటకి వెళ్ళాలి, ఆ చోటే ఆ ప్రదేశమే వాని యొక్క గమ్యం. ఆ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్గాన్ని చూసుకోకుండా అడ్డంగా పడి ఆ రోడ్డు మీద పోతుంటే రాళ్ళుండొచ్చు, రప్పలుండొచ్చు, ముళ్ళుండొచ్చు, మరి ఇంకా ఎన్నో రకాలు మురికి
ప్రదేశాలు ఉండవచ్చు, కాలువలు ఉండవచ్చు. అటువంటివి వాని యొక్క మార్గంలో అనేక ఆటంకాలు ఉండి ఉండవచ్చు. వాటినన్నింటినీ కూడా వాడు దాటుకొని పోవాలి అంటే మార్గాన్ని సునాయాసం చేసుకోవాలి. అడ్డు వచ్చిన వాళ్ళను తప్పుకోవాలి, ముళ్ళు ఉంటే ఏరి పారేసుకోవాలి, రాళ్ళు రప్పలుంటే జాగ్రత్తగా నడవాలి, నీళ్లుంటే చూసుకొని ఈదాలి. ఈ విధంగా దాటుకొని మార్గాన్ని సక్రమంగా చూసుకొని ప్రయత్నం కొనసాగించిన వాడు మాత్రమే లక్ష్యాన్ని పొందగలడు. అంతేగాని లక్ష్యం మీద దృష్టి పెట్టుకొని మార్గాన్ని గుడ్డిగా పరిగెడుతూ ఉన్నాడు అనుకో, వాడు ఎక్కడుంటాడు అంటే ఏ హాస్పిటల్లోనో చేరవలసి వస్తుంది. కాబట్టి అటువంటి వానికి అంటే పురుషుడై పుట్టిన పొలతి మంచిది రాదు. అటువంటి వానికి భార్య కానీ సహచరి కానీ వారితో కలిసి ఉండేవాళ్ళు కానీ ఆయన యొక్క మనసు ఎటువంటి నిశ్చలతత్వంతో కూడుకొని ఉన్నదో దానికి సహకరించేటువంటి వారు రారు. ఎల్లవేళలా కూడా ఆటంకాలు ఈ విధంగానే కలుగజేస్తూ ఉంటారు. వచ్చిన భాగ్యం బూళ్ళొచ్చుటరుదు. ఒకవేళ పొలతి కూడా మంచిదే వచ్చినా కూడా వానికి భాగ్యం అనేటువంటిది చేకూరదు. భాగ్యము అంటే ప్రాపంచిక సంబంధమైన జీవనాధారానికి కావలసినటువంటి సంపద. అది అనేటువంటిది ఆ భాగ్యం అనేటువంటిది రావడం అరుదుగా ఉంటుంది. ఒకవేళ భాగ్యశాలికి వానికంటే వాడు పురుషుడై పుట్టాడు, మరి అంటే మనిషి అయి పుట్టాడు, పురుషుడై ఉన్నాడు, వానికి మంచి భార్య వచ్చింది, భార్య వచ్చినా వానికి భాగ్యం లేదనుకుంటే భాగ్యము వచ్చింది. అటువంటి భాగ్యశాలికి పుత్రబలము చేకూరదు. అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వానికి సంతానం లేని చింత. ఈ చింత కూడా తీరిందా వానికి ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే దాన ధర్మాలు చేయనటువంటి కొరత ఏర్పడుతుంది. ఆ వితరణ కూడా ఉన్నదనుకో, వానికి శాంతం అంటే వాని మానసికంగా వానికి శాంతి అనేటువంటిది సున్నా. శాంతి ఉండదు. శాంతంబుయుండిన సత్యమరుదు. ఒకవేళ వాని యొక్క మానసికమైనటువంటి శాంతి కూడా ఉన్నది. ఆ శాంతి ఉన్నప్పటికీ కూడా వాని యందు సత్యము నిజము అనేటువంటిది కరువు అవుతుంది. ఒకవేళ అటువంటి సత్యము కానీ శాంతము కానీ రెండు కూడా చక్కగా అమరి ఉన్నప్పటికీ, పురుషుడైనప్పటికీ స్త్రీ అయినప్పటికీ కూడా ఈ యొక్క శరీరాలలో ఉండి హరిని కొనవరు. వాళ్ళకి భక్తి అనేటువంటిది కలగదంట. ఒకవేళ ఇన్ని ఉండి అంటే జగతిలో మానవ జన్మ దొరికినను ఆ దొరికిన మానవ జన్మలలో కూడా వాడు పురుషుడై పుట్టిన వానికి మంచి భార్య వచ్చినా, ఆ మంచి భార్య వచ్చిన వానికి భాగ్యాలు చేకూరిన, ఆ భాగ్యశాలికి పుత్రబలం కూడా చేకూరిన, వానికి దాన ధర్మాలు చేసేటువంటి మనసు ఉన్నా, ఒకవేళ ఆ మనసులో ఉన్నప్పటికీ శాంతము కూడా ఉన్నా, ఆ శాంతానికి తోడు సత్యము కూడా కలిసి వస్తే, అటువంటి సత్యము శాంతము రెండు అమరి ఉన్నటువంటి పురుషుడైనప్పటికీ స్త్రీ అయినప్పటికీ కూడా హరిని దైవాన్ని కొలుస్తూ భక్తి చేస్తూ ఉన్నా మరి వారు పెక్కు దినములు ఉండరెనిక్కువముగా, వారు ఎక్కువ రోజులు మరి అన్ని అనుకూలతలు వచ్చినటువంటి వాడు ఈ యొక్క శరీరాలలో ఎక్కువ కాలం ఉండరు. అందుకే అది ఉండాలి అంటే ఏం చేయాలి అంటే తనను తాను భవసాగరము నుండి తప్పించుకోగలిగినటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణారవిందాలను ఆశ్రయించినటువంటి వాడు మాత్రమే, ప్రయత్నశీలుడు అయినటువంటి వాడు మాత్రమే పురుషుడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.